వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. సో డీలిమిటేషన్ ద్వారా దక్షిణాది రాష్ట్రాలకి అన్యాయం జరుగుతుంది. దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి దాదాపుగా సామాజిక వర్గాలకు కావచ్చు, బీసీలకు కావచ్చు, వారికి అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. సో విషయంలో రేవంత్ రెడ్డితో కలిసి మరి కేసీఆర్ గారు వస్తారా? ఎందుకంటే ఇక్కడ దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతుందని చెప్పేసి గతంలో కేసీఆర్ చెప్పడం అనేది జరిగింది. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా అదే మాట మాట్లాడుతున్నారు. తర్వాత దక్షిణాదికి అన్యాయం చేస్తే మాత్రం ఊరుకోమంటూ రేవంత్ రెడ్డి గారు అలాగే కేసీఆర్ గారు కూడా ఈ ఒకటే మాట మీద ఉండడం అనేది జరుగుతుంది. మరి రేవంత్ రెడ్డి ఒకవేళ నాయకత్వం వహిస్తే దానికి కేసీఆర్ మద్దతు ఇస్తాడా? రేవంత్ రెడ్డితో కలిసి కేసీఆర్ పని చేయడానికి సిద్ధంగా ఉన్నారా? సో కేసీఆర్ లేకపోతే కేటీఆర్ కావచ్చు, లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలు రేవంత్ రెడ్డి గారికి మద్దతు ఇస్తారా? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి మద్దతు ఎవరు? తమిళనాడు కూడా సరే మేము మద్దతు ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు. తర్వాత కేరళ అలాగే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో మరి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏంది? ఎందుకంటే ఇక్కడ తమిళనాడులో కావచ్చు, కేరళలో కావచ్చు, కర్ణాటకలో కావచ్చు, కర్ణాటకలో ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి అది డెఫినెట్ గా రేవంత్ నాయకత్వంలోనే కలిసి పనిచేస్తాయి. ఇక్కడ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు ఎన్డీఏ కూటమి భాగస్వామ్యం. సో ఎన్డీఏ కూటమిలో ఉన్నారు కాబట్టి వాళ్ళు మరి రేవంత్ రెడ్డి గారితో పని చేయడానికి మాత్రం సిద్ధంగా ఉంటారా లేదా అన్నది తేలాల్సి ఉంది. ఎందుకంటే ఇక్కడ 33% మహిళా రిజర్వేషన్ బిల్లు సంబంధించి మద్దతు తెలుపుతున్నారు. సరే, దానికి స్వాగతిస్తున్నాం. డెఫినెట్ గా మా సపోర్ట్ ఉంటుంది, మా మద్దతు ఉంటుంది అని చెప్పేసి కూడా వాళ్ళు బహిరంగంగానే అనౌన్స్మెంట్ చేయడం అనేది జరుగుతుంది. అంతేగాని డీలిమిటేషన్ ద్వారా దక్షిణాది రాష్ట్రాలకి అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే గతంలో మనకు పథకం వచ్చేది, ముగ్గురు వద్దు ఇద్దరు ముద్దు అని చెప్పేసి. దానివల్ల ఇక్కడ దక్షిణ భారతదేశం బాగా స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వడం అనేది జరిగింది. సో ఇక్కడ సంఖ్య అనేది తగ్గింది. అదే ఉత్తర భారతదేశంలో చూసుకున్నట్టయితే డెఫినెట్ గా ఇక్కడ సంఖ్య పెరగడం అనేది జరిగింది. ఇప్పుడు దాదాపుగా ఒక 10 ఎంపీ సీట్లు ఇక్కడ దక్షిణ భారతదేశంలో, అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, అక్కడ దాదాపు ఒక 15 నుంచి 20 ఎంపీ స్థానాలు అనేది ఉత్తర భారతదేశానికి ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మాత్రం దక్షిణ భారతదేశాన్ని మరీ తీసిపడేయకండి, డీలిమిటేషన్ అనే పేరుతోటి అన్యాయం చెయ్యొద్దు. సో ఉత్తర భారతదేశానికి ఏదైతే ప్రిఫరెన్స్ ఇస్తున్నారో ఇక్కడ కూడా అదే ప్రిఫరెన్స్ ఇవ్వండి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నటువంటి మాట. మరి రేవంత్ రెడ్డి గారికి ఇటు కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ ఆల్రెడీ వాళ్ళు ఏంటంటే కేసీఆర్ గారు నేను ఒక స్టాండ్ తీసుకున్నారు, మేము వ్యతిరేకిస్తున్నాము, మేము 3-4 సంవత్సరాల నుంచి చెప్తున్న మాట ఇదే. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము దక్షిణాది రాష్ట్రాలకి కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తుందని చెప్పేసి గతంలో ప్రభుత్వంలో ఉన్నా కూడా మేము పోరాడినాం. ఇప్పుడు కూడా అదే పోరాటం మీద ఉంటామని చెప్పేసి అంటున్నారు. మరి ఇక్కడ దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి కర్ణాటక, తమిళనాడులో కాంగ్రెస్ ప్రభుత్వం, కేరళ, తమిళనాడులో ప్రాంతీయ పార్టీలు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ కూటమి ఉండడం వల్ల మరి ఇక్కడ సైడ్ అంటే ఈ దక్షిణాది రాష్ట్రాలలో మరి ఈ వాయిస్ అనేది పార్లమెంట్ వరకు వినిపిస్తారా, లేకపోతే అక్కడ ఇప్పుడున్నటువంటి పద్ధతి ప్రకారమే డీలిమిటేషన్ చేస్తారా, లేకపోతే ఏమైనా మార్పులు చేర్పులు చేస్తారా? అండ్ రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఒకవేళ రేపు కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ గారు కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉంటారా అనేది వేచి చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.